సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అభ్యాసం కూసు విద్య. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యాసం అంటే సాధన, ప్రాక్టీస్. కూసు అంటే ఈజీ, సులభంగా అని. విద్య స్కిల్, నైపుణ్యం. అంటే ఏదైనా సరే సాధన చేస్తేనే కానీ సులభంగా అలవడదు అని. నో షార్ట్ కట్స్. కానీ నిజంగా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతామా? రోజువారీ జీవితంలో ఏదైనా గొప్ప పాట విన్నప్పుడు మనం కూడా సింగర్ కావాలని అనిపిస్తుంది. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మనం కూడా వెంటనే విరాట్ కోహ్లీలా అయిపోవాలనిపిస్తుంది. లేదా ఏదైనా మ్యాజిక్ షో చూశాక మ్యూజిషియన్ కావాలని అనిపిస్తుంది. అలా అనిపించడంలో తప్పు లేదు, మంచిది కూడా. డ్రీమ్ బిగ్. కానీ వెంటనే ఫలితం ఆశించడం కరెక్ట్ కాదు కదా. నిజం ఏమిటంటే ఏ గొప్ప వ్యక్తి కూడా ఒక్క రోజులో విజయం సాధించలేదు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రామ్ భూపాల్. మరొక మోటివేషనల్ వీడియోతో మన ఛానల్ భూపాల రాగంకి మీ అందరికీ స్వాగతం. అనగా అనగా రాగమతి శైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. పాడగా పాడగా రాగం చక్కగా కుదురుతుంది. రోజు తింటూ ఉంటే వేపాకు కూడా తీయగా అనిపిస్తుంది. ఈ లోకంలో అన్ని పనులు సాధన ద్వారా సాధ్యపడతాయి అని వేమన భావం. ఉదాహరణకు ఒక చిన్న బాబు సైకిల్ నేర్చుకుంటున్నాడు. మొదటిసారి ఎక్కాడు, దడాం పడిపోయాడు. రెండోసారి ఎక్కాడు, మళ్ళీ పడిపోయాడు. మూడోసారి ఎక్కాడు, మళ్ళీ పడిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అదే బాబు సైకిల్ మీద ఫుల్ స్పీడ్గా వెళ్తాడు. పడుతూ లేస్తూ ప్రాక్టీస్ చేయడం వల్లనే కదా నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా ఇదే నిజం. సంగీతం కావచ్చు, క్రీడలు కావచ్చు, చదువు కావచ్చు, లేదా ఏదైనా నైపుణ్యం కావచ్చు. రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒకరోజు మనం అందులో నిపుణులవుతాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రాక్టీస్ అంటే కేవలం టైం గడపడం కాదు, మన తప్పులను గుర్తించడం, అవే తప్పులు మళ్ళీ చేయకుండా ప్రయత్నించడం. అదే నిజమైన ప్రాక్టీస్, అభ్యాసం. మొదట్లో మనం తప్పులు చేస్తాం, అది సహజం. కానీ ప్రతి తప్పు మనకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రాక్టీస్ మనకు సహనం నేర్పుతుంది, నమ్మకం పెంచుతుంది, నైపుణ్యం ఇస్తుంది. ఇమాజిన్ దిస్. ఈరోజు ఒక గిటార్ కొంటాం. రాత్రికి 2-3 గిటార్ ప్రాక్టీస్కి సంబంధించిన యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూస్తాం. పొద్దున్నే ఒక రాక్ స్టార్ లాగా పర్ఫామ్ చేయడం సాధ్యమవుతుందా? కానీ మనందరం సక్సెస్ అలానే రావాలని ఆశిస్తాం. మనకు క్విక్ రిజల్ట్స్ రావాలి, ఇన్స్టంట్ సక్సెస్ కావాలి. మనం ఒక స్కిల్, మ్యూజిక్, స్పోర్ట్స్, కుకింగ్ లేదా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలని మొదలెడతాం. 1-2 సార్లు ప్రయత్నించి మనకు టాలెంట్ లేదని వదిలేస్తాం. కానీ టాలెంట్ అనేది మొదటి అడుగు వేయడానికి పనికొస్తుంది. ప్రాక్టీస్ చేయడమే రేసుని గెలిపిస్తుంది. వివిధ రంగాల్లో మనం అభిమానించే గొప్ప వాళ్ళందరూ మొదట్లో మనలాగే బిగినర్స్. వాళ్ళందరూ పుట్టుకతోనే గిఫ్టెడ్ టాలెంట్ ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళ విజయాల వెనుక చాలా సంవత్సరాల ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా కష్టం అనిపించినప్పుడు వదిలేయకుండా తమను తాము మెరుగుపరుచుకున్నారు. ఎలా మెరుగుపరుచుకున్నారు? నిరంతరంగా సాధన చేయడం వల్లనే. కన్సిస్టెంట్ ఎఫర్ట్. ప్రతి ఒక్క నైపుణ్యము ఒక పద్ధతిలోనే ఉంటుంది. మొదట గందరగోళంగా, క్లిష్టంగా అనిపిస్తుంది. స్లోగా ప్రాక్టీస్ తర్వాత కొంత ఈజీ అనిపిస్తుంది. తర్వాత అది మామూలు విషయం అయిపోతుంది. అదే సాధనలో ఉండే మ్యాజిక్. చివరగా, సపోజ్ గిటార్ ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు మనమే వినలేనంత కర్ణకఠోరంగా ఉంటుంది. పక్కింటి వాళ్ళు కూడా భరించలేక సౌండ్ రాకుండా ప్రాక్టీస్ చేసుకోమని పొలైట్గా చెప్తారు. రోజులు గడిచే కొద్దీ గిటార్ తీగలు రాగాలు మొదలెడతాయి. మన మిస్టేక్స్ తగ్గిపోతాయి. సంగీతం వినసొంపుగా అవుతుంది. 6 నెలల తర్వాత మాస్టర్ అయిపోతాం. సీక్రెట్ ఏంటి? మన ప్రాక్టీసు, పేషెన్సు, పక్కింటి వాళ్ళ క్షమించే గుణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న పాఠాలే జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.